జేఈ అంటే ఏంది? జేఈ అంటే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్. ఐఐటీస్, ఎన్ఐటీస్ మరియు ట్రిపుల్ ఐటీస్ ఇలాంటి టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్లో అడ్మిషన్స్ కోసం రాయాల్సిన ఎంట్రన్స్ ఎగ్జామ్. జేఈకి 2 స్టేజెస్ ఉంటాయి, జేఈ మెయిన్స్ మరియు జేఈ అడ్వాన్స్డ్. జేఈ మెయిన్ని ఎన్టీఏ కండక్ట్ చేస్తుంది మరియు ఇది సంవత్సరానికి 2 సార్లు జరుగుతుంది. జేఈ మెయిన్ మీకు 3 ఇయర్స్లో మొత్తం 6 ఛాన్సెస్ ఇస్తుంది. కానీ జేఈ అడ్వాన్స్ మాత్రం 2 కాన్సిక్యూటివ్ ఇయర్స్లో కేవలం 2 అటెంప్ట్స్ మాత్రమే ఇస్తుంది. అందుకే ప్రతి అటెంప్ట్ చాలా ఇంపార్టెంట్. జేఈ మెయిన్ క్వాలిఫై అయిన స్టూడెంట్స్ జేఈ అడ్వాన్స్ రాయొచ్చు. జేఈ అడ్వాన్స్ ఇండియాలోనే టఫెస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో ఒకటి. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ జేఈకి మరియు బోర్డ్స్కి వేరే ప్రిపరేషన్ కావాలని అనుకుంటారు, కానీ అది నిజం కాదు. బోర్డ్స్లో మీ కాన్సెప్ట్స్ ఎంత బాగా అర్థమయ్యాయో మరియు ఆన్సర్స్ ఎలా రాయగలరో టెస్ట్ చేస్తారు. జేఈలో ఆ కాన్సెప్ట్స్ని యూజ్ చేసి టఫ్ క్వశ్చన్స్ని ఎంత ఫాస్ట్గా సాల్వ్ చేయగలరో టెస్ట్ చేస్తారు. చాలా కాలేజెస్ బోర్డ్ ఎగ్జామ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాయి, ఎందుకంటే వాళ్ళకి మంచి బోర్డ్ రిజల్ట్స్ కావాలి. కానీ మీ గోల్ ఏంటి? జేఈ. కాలేజ్లో చెప్పింది మాత్రమే సరిపోదు. ముందుగా ఎన్సీఆర్టీ కాన్సెప్ట్స్ని స్ట్రాంగ్గా చేసుకోండి, తర్వాత రెగ్యులర్గా రివిజన్స్ చేయండి. ఆ తర్వాత జేఈ లెవెల్ ఎంసీక్యూస్, న్యూమెరికల్స్ మరియు పీవైక్యూస్ని సాల్వ్ చేయండి. గుర్తుపెట్టుకోండి, బోర్డ్స్ మీ ఫౌండేషన్ని బిల్డ్ చేస్తాయి, కానీ జేఈ ఆ ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉందో టెస్ట్ చేస్తుంది. కోచింగ్ అయినా, కోర్స్ అయినా, టీచర్ అయినా మీ హార్డ్ వర్క్ని రీప్లేస్ చేయలేరు. కన్సిస్టెంట్గా ఉండండి, ప్రోగ్రెస్ని నమ్మండి, మీ డ్రీమ్ కాలేజ్ కోసం వర్క్ చేయండి. నా కంటెంట్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియో మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.